హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. అయితే నిన్న పవన్ కళ్యాణ్ రిషికొండ ప్యాలెస్ గుర్తుంది కదా, జగన్ కట్టించిన రిషికొండ ప్యాలెస్. ఆ రిషికొండ ప్యాలెస్కి వెళ్ళి ఆయన చేసిన రాద్ధాంతం అంత ఇంత కాదు. అది చాలా రిచ్గా విదేశీయులు వస్తే అతిథుల కోసము, లేకుంటే గవర్నమెంట్కి సంబంధించి అతిథులకు సంబంధించి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఒక మంచి కట్టడం, నూతన టెక్నాలజీ తోటి ఒక కట్టడాన్ని అయితే నిర్మించారు జగన్ ప్రభుత్వంలో. అయితే అది నచ్చని కూటమి ప్రభుత్వం దాన్ని ఏ విధంగానైనా దాని మీద కాంట్రవర్సీ కావాలి, అది వేస్ట్ అని నిరూపించాలి. జగను 450 కోట్ల చిల్లర వృధా చేసిన అనేది జనాలకు వివరించాలి. దాన్ని ఏ విధంగానైనా మంచి పేరు రాకుండా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా దానికి ఏదన్నా ఒకటి చేయాలని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇక మొత్తం నానా ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రతిసారి అక్కడ పోయినప్పుడల్లా ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ అక్కడికి విజిట్ చేసిండు. పోయిన ప్రతిసారి దాని మీద అసూయ తప్ప ప్రేమ మాత్రం లేదు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీకి సంబంధించి సరే, అతిథి జగన్ తన అధికార నివాసం కోసం ఏర్పాటు చేసుకుంటూ కట్టించుకుంటూ అని ఒకటి మాట అయితే అన్నారు అప్పట్లో. సరే, అది నిరూపించమంటే నో, దానికి ఆధారాలు లేవు, దాన్ని వదిలేయాలి. సరే, దీనికోసం గవర్నమెంట్ కోసమే, గవర్నమెంట్ ఆస్తి ప్రాపర్టీ కాబట్టి గవర్నమెంట్కి సంబంధించే చేసిండు. దాన్ని ఏ విధంగానైనా ఉపయోగించుకొని దాని నుంచి రాబడి, గవర్నమెంట్కి ఎంత రాబడి వస్తుంది అనేది ఒక విజనరీగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే దాన్ని వాడుకొని దాని నుంచి ఎంత రాబట్టుకోవాలనో అది గవర్నమెంట్ సర్కార్లో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ చూసుకోవాలి. ప్రభుత్వం ఎవరైతే వెళ్తారో ప్రజల పక్షాన కొంచెం ఆదాయం వచ్చేటట్టుగా చూసుకోవాలి. సరే, అది చేయకుండా ఏంటంటే మొత్తం మీద దాని మీద దుమ్మెత్తి ఎలా పోయాలనుకురో ఏమో, దాని మీద ఒక పకడ్బందీ స్కెచ్ వేసుకురో ఏమో తెలియదు, కానీ దాని సీలింగ్లు కొంచెం ఉడగొట్టి ఆ విజువల్ చూద్దాం, ఫోటో చూద్దాం ఒకసారి లేటెస్ట్గా దానికి సంబంధించి. ఇది ఫ్యాల్కి సంబంధించిన ఫోటోలు. అయితే దారుణంగా దాన్ని ట్రోల్ చేసి ఆ ప్యాలెస్ని ఏ విధంగానైనా జగన్ ప్రభుత్వానికి మైనస్ లాగా క్రియేట్ చేయాలి తప్ప ప్లస్ లాగా క్రియేట్ చేయొద్దని ఒకే ఒక దృఢ సంకల్పంతో ఈ హీరో నాటకాలు ఆడడం మొదలుపెట్టిండు. సరే, ఆ నాటకం పండిందని ఆయనే అనుకుంటుండు. పిల్లి పాలు తాగి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాడు, కానీ క్లియర్గా అది అర్థమైపోతుంది. అక్కడ ఆయన చేసిన రాధాంతమే కానీ, ఆయన చేసిన ఆటలే కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఇంకా అవసరం లేదు. ఆయన ఆడిన ఆటలన్నీ నిన్న క్లియర్గా కనిపించేసినాయి అక్కడ జనాలకి. దానికి సంబంధించి మనం ఒకసారి పూర్తిగా విజువల్లో చూద్దామా లేకపోతే ఫోటోలో చూద్దామా అనేది క్లారిటీ. విజువల్ ఫోటోలు ఉండే అవి చూద్దాం సార్. ఫస్ట్ ఎస్ విజిటెడ్ పవన్ అక్కడ విజిట్ చేసి చాలా అద్భుతంగా మాట్లాడడం, చాలా అద్భుతంగా నటించాడు. దాని గురించి అది ఎంత బాగుందంటే, ఎంత రక్తి కట్టించిందంటే, ఇక నేను మాట్లాడిన ప్రతి ఒక్కటి ఆంధ్ర ప్రజలు, జనసేన కార్యకర్తలు, జనసేన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నమ్మేసిరు అనుకోండి మొత్తం టోటల్గా. కానీ పిల్లు పాలు తాగింది ఎవరు చూడరు అనుకుంటాడు, కానీ అందరూ చూసేసారు ఆయన ఆడిన నాటకం, వేషాలు అంతా. మరి ఇంత దారుణంగా ఉంటే రేపు ఫ్యూచర్లో రాజకీయాలు చేయాలనుకుంటే అంతకన్నా దారుణంగా చేస్తారనేది అర్థం కావట్లేదో ఏమో తెలియదు. కానీ సరే, ఆ ఫోటోలు దొరకట్లేవు, విజువల్ అయితే చూద్దాం. ఇది జగన్ కట్టించింది. జగన్ కట్టించిన ప్యాలెస్కి ఆయన వెళ్తుండు. ఇప్పటికీ వెళ్ళింది చాలాసార్లు వెళ్ళిన అక్కడికి.
వెళ్ళిన ప్రతిసారి ఆయన భాగవతం మామూలుగా ఉండదు. ఆ సినిమాలలో బాగా నటించి మంచిగా ఉంటుంది ఈ విజన్. అయితే అంతకుముందుకి ఇక్కడ రీసార్ట్ ఉండే, ఆ రీసార్ట్కి కూల్చేసి ఇదైతే కట్టాడు, అతిథి గృహం అయితే కట్టిండు. అది అతిథి గృహం అనుకుంటే ఆయన అధికార నివాసం అని వీళ్ళు ప్రచారం చేశారు. సో అది ప్రచారం చేసినాక పర్లేదు, కానీ వాళ్ళైతే ఎలాంటి అడవుడైతే చేయలేదు. సో దానికి సంబంధించి విజువల్ చూపిస్తున్నాడు కాక. ఇగో ఇదంట ఊడిపోయిందంట. అది దానంతరం అదే ఊడిపోయినట్టుందా, ఉడగొట్టినట్టుందా ఒకసారి అర్థం చేసుకోండి. మంచిగా చాలా ముద్దుగా నీట్గా ఏమో అంటుండు, విన్నాం. ఇది చూడండి, అదేమో అక్కడ ఉంది, నేను చూపించేది ఇక్కడ ఉంది. ఆ సీలింగ్ పడిపోయింది, అది పడిపోయింది. ఇదేమో ఇక్కడ పడ్డది, ఆ హోల్ ఏమో అక్కడ ఉంటుంది. ఆ హోల్ అక్కడ ఉండి ఇది పడడం ఇక్కడ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా చూడండి ఒకసారి, ఇది ఇక్కడ ఉంది, హోల్ ఏమో ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న హోల్ పడితే ఇక్కడే పడాలి, కానీ ఇక్కడ ఎలా పడవచ్చు? ఏదో పట్టుకొని లాగినట్టుగా లేదు, లాగితే ఊడొచ్చినట్టుగా మంచిగా ఇక్కడ పడిపోయింది. దానికి సినిమా నటులు చాలా అద్భుతంగా కథ అల్లి దాన్ని క్లియర్గా జగన్ మీదకి నూకే ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా చేసిండు. అక్కడ రసాలు, నవరసాలు అన్నింటి పండించే ప్రయత్నం అయితే చేసిండు కాక. ఇక దానికి సంబంధించి ట్రోల్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి పని, నిన్న చేసిన ప్రతి పని ట్రోల్ అవుతుంది. ఆ ట్రోల్ మామూలుగా లేదు. సార్ ఫేజ్ 1 లో 159 crores యాక్చువల్గా మనం శాంక్షన్ చేసేసాం. ఫేజ్ 1 లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెల్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హెల్త్ బిల్డింగ్స్ అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెల్ స్లో ప్రొడక్షన్ మొత్తం కలిపి 159.31 crores. అండ్ హెచ్డి బ్లాక్స్ యాక్చువల్గా 92.72 crores యాక్చువల్లీ. దాని నుంచి యాక్చువల్గా ఫేజ్ 1 2 కింద 92 అంటే సార్ ఫర్నిచర్ కి పెట్టుబడి పెట్టి దానికి ఎంత ఆదాయం చేస్తారు చూడండి ఒకసారి వినండి. అలాంటి ఆదాయం అంటే దానితో ఇది పెట్టుబడి పెట్టి దానికి ఎంత. లాస్ట్ టైం గవర్నమెంట్ దానికి 450 కోట్లు ఎంతో పెట్టి ఆ ప్యాలెస్ని నిర్మించింది. సరే, దాన్ని నిర్మించిన దాన్ని ఏ విధంగా వాడుకోవడం అనేది తెలవాలి. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ నాయకులు తెలవాలి. అది తెలవని ఈ దుమ్మెత్తిపోసే రాజకీయ నాయకులు ఉన్నంత కాలము ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు ఓర్వక, ప్రజా సమస్యలు తీర్చక, ఉన్న సమస్యలు తీర్చక కొత్త సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఇక వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ అధికారం కోసం, వాళ్ళ రాజకీయ మనుగడ కోసము ఉన్న వాటిని కూడా కూల్చి అవతల మీద నెట్టివేయడంలో దిట్టలాగా మారిపోతున్నారు ఈ మహా లీడర్. దానితో ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ టూరిజంకి ఆదాయం కాదు, టూరిజం కాదు. వాళ్ళు కట్టింది కూడా టూరిజం కోసమే, గవర్నమెంట్ ప్రాపర్టీ కోసమే చేసారు. మీరు దాన్ని వాడుకోవడం తెలవక దాన్ని కూల్చేసి ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. దానికోసం మళ్ళీ రీడిజైనో లేకుంటే రిపేర్ కోసం అని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము చేసినాం, మళ్ళీ దాన్ని జగన్ టైంలో సరిగ్గా చేయలేదు, మేము చేసినాం అని మళ్ళీ చెప్పుకొని మీ రాజకీయ భవిష్యత్తు కోసము మీరు సిగ్గుమాలిన పనులు చేస్తున్నారని చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన కట్టించిన దానికి డైరెక్ట్ వెళ్ళొద్దు, వెళ్తే ఆయనకే క్రెడిట్ వెళ్తుంది. సో ఆయన చేసింది ఖరాబ్ అయిపోయింది, కొంత దాన్ని మళ్ళా పునర్నిర్మించాలి, మళ్ళీ మంచి చేయాలి. సో కొంత ఖర్చు బడ్జెట్ పెట్టి మళ్ళీ చేసి రీఓపెన్ చేసేద్దాం, దాన్ని వాడుకుందాం. ఎందుకంటే విమర్శలు వస్తున్నాయి కదా గవర్నమెంట్ నుంచి.
వేరే ఈ గవర్నమెంట్కి విమర్శలు వస్తున్నాయి ప్రజల నుంచి. సో దాన్ని భర్తీ చేయడం కోసం ఆ మాటల్ని భరించలేక ఈ రాద్ధాంతం అయితే నిన్న మొన్నదాకా సినిమాలలో మంచిగా నటించాడు. డిప్యూటీ సీఎంగా ఉండి కూడా కాక సినిమాల్లో నటిస్తూ లాభాలు గడించే ప్రయత్నం అయితే చేస్తుండు. ఒక బాధ్యత గల హోదాలో ఉండి సినిమాలో కొంత గ్యాప్ తీసుకొని సినిమాలకు పోయి మళ్ళా అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకొని సినిమా ప్రమోట్ చేసుకొని గవర్నమెంట్ ద్వారా సినిమాను ఆడించుకొని ఆ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకొని దారుణంగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసే కార్యక్రమం అయితే అధికార హోదాలో ఉండి చేసుకున్న కాక మాట్లాడితే అధికారం లేనప్పుడు మాట్లాడే నీతి వాక్యాలు ఆ వాక్యాలు ఏ లేవు, అంత డొల్లా. మనోహర్ గారు క్లీన్ చేయించాలంటే ఫండ్స్ లేవన్నా అంటే మనోహర్ గారు చెప్పారు మీరు ఏది ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి. క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్ గుర్తు రావట్లే. పక్కనున్న మనోహర్ చెప్పేదాకా ఆయనకి ఏది గుర్తు రాదు. పక్కన మనోహర్ అందిస్తే కానీ మాట్లాడలేడు, పక్కన స్క్రిప్ట్ ఇస్తే కానీ మాట్లాడలేడు. ఈయన జగన్ గురించి విమర్శిస్తాడు, జగన్ పార్టీ గురించి విమర్శిస్తాడు. 151 సీట్లు 152 సీట్లు ఒక్కడే తెచ్చుకున్న మాజీ సీఎంని విమర్శించే హోదా ఈయనకు ఉందన్నట్టుగా. సరే ఈయన సీటే ఈయనే గెలుచుకోలేడు. సరే విమర్శలు అనేది కామన్, ప్రశ్నించడం అనేది కామన్. కానీ ఇంత దారుణంగా సబ్జెక్ట్ లేని మనిషి ఎవరన్నా అంటే పొలిటికల్ ఈయన ఒక్కడే. మనోహర్ లేకుంటే ఒక్క పని చేయలేడు. ఇంటర్ గ్రాడ్యుయేట్ కూడా కాదు, ఇంటరే కాకది. ఇంటర్ కూడా సరిగ్గా చదవలే. destination meeting in my events a city itself is a the power ఉంది కాబట్టి ఈ మీటింగ్స్ దొంగ చూపు ఎట్లా చూస్తాడు. ఇది వైజాగ్ యూనివర్సిటీగా దీన్ని ఓన్గా మాట్లాడలేడు, కాపీ కొడతాడు. నకలు కొట్టడంలో కాక దిట్ట. మన అధ్యక్షులు చెప్పిన సూచనలు అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా నాయకులు ఎంప్లాయీ కూర్చొని మనం ఇదే ఇంటర్నేషనల్ కేసులు పడుతుంది. సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇదొక డెస్టినేషన్ ప్లేస్ గా మనం ఈ మైస్ ఈవెంట్స్ కి వెడ్డింగ్స్ కి వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసే సందర్భంలో ఒక తీర్మానంతో ఈడు బొంద స్పీచ్. ఇక పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడింది. పార్టీ కార్యకర్తల నిరుత్సాహాన్ని ఎట్లా భర్తీ చేయాలి, ఎట్లా రెచ్చగొట్టాలి వాళ్ళని అనేది ఒకటి స్క్రిప్ట్ రాసుకొని వచ్చిండు. అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ స్క్రిప్ట్ చాలా బాగా రక్తి కట్టించిండు, మామూలుగా లేదు. అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి మాటకి మంత్రివర్గ సహచరులకి, గౌరవ మంత్రివర్గ సహచరులకి, పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి, పార్టీ కార్యవర్గం, పార్టీ వైస్ ప్రెసిడెంట్, అలాగే తెలంగాణ రాష్ట్రం ఆకూడదనే కాకుండా మీరు అందరూ ఇంక్లూజివ్ విధి విధానాలు మీరు ఫస్ట్ విట్నెస్ చేస్తారనేది దీనికో విధి విధానాలు కూడా మాట్లాడుతూ మాటల్లో ఎప్పుడు ఊసరవెల్లిగా రంగులు మారుతారో తెలియదు. పార్టీ పెడితే ఏ ప్రాంతీయ పార్టీ పెట్టినా దాని కనుక మూలాలు ఏముంటాయంటే మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, లేదు అంటే కొన్ని కులాల పరంగా మేము వివక్ష గురవుతున్నాం, కులాలని కొన్ని సమీకరణతో కొన్ని పార్టీలు పెడతాం. డిఫరెంట్ ఐడియా. నువ్వు ఏ కులం కోసం పెట్టినావు? జనసేన ఒక్కటే భారతదేశంలో అబ్బా రీజనల్ పార్టీగా ప్రారంభమైన దాని వెనక నేషనల్ ఒక ఐడియలిస్టిక్ ఒక ఆలోచన విధానం ఉంది, దానికి ఒక ఐడియాలజీ ఉంది. అవునా, నిజమా? మొదలు మేము చెప్తా ఉంటే నేను 7 ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడదాం చూసేవాళ్ళు చాలా తేలిగ్గా ఉండేది. ఏముంటుంది అది కాచి వడపోసిన సారం. ఒక్కసారి నీ సిద్ధాంతం ఒకసారి చూసుకున్నట్టయితే, నీ మేనిఫెస్టో ఒకసారి చూసుకున్నట్టయితే నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు జాతీయవాదం అని, నేషనల్ ఐడియలిస్టిక్ అని ఏదో మాట్లాడుతున్నాను, కానీ అంత డొలా ఏకంగా నేను ఒక మాట మాట్లాడితే చూడండి ఒక ఏకవాక్యం ఉంటుంది, కానీ దాని లోపలికి వెళ్ళేది కొన్ని వేల పేజీలు మొదలు ఉంటుంది. అలాగే జనసేన పెట్టిన 7 సిద్ధాంతాలు వెనక
చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా మేము ఒక్క మాట మీద కూడా నిలబడని ఊసర వెళ్ళి దీని మూలాలు ఆయన పెట్టిన 7 సిద్ధాంతాలు ఒకసారి చూసుకున్నా కానీ ఒక్క దాని మీద కూడా నిలబడాడు, స్టాండ్ బై ఉండడు కాక ఉండడు. ఆ దొంగ చూపులు తెలిసిపోతుంది. ఒకటి నేను జనరేషన్ ఎక్స్ నేను అర్థం చేసుకున్నాను. ఇక నీ అంత మునగాడే లేడు. 80s లో పుట్టిన జనరేషన్ వాళ్ళ తాలూకు భావాలు, వాళ్ళ తాలూకు మనోభావాలు అర్థం చేసుకుని 2008లో అప్పటి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు జెండాను పట్టుకుని కొనమన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కొంతమంది తెలంగాణ నుంచి ఉన్నారు, కొంతమంది ఆంధ్ర నుంచి ఉన్నారు. వాళ్ళ మనోభావాలకి నేను ఎలా మాట్లాడు, వాళ్ళ కొంత ఐడియాలజీ ఉంది, కొంత ఎదగాలి నాయకత్వంలో ఉంది, కానీ ఏం చేయాలో తెలియదు. ఆవేశం అయితే ఉంది. ఆవేశానికి నేను ఒక రూపకల్పన చేశాను. ఎందుకంటే భావాన్ని కులంతో కట్టిపడేయటం కొద్ది రోజులు కట్టిపడేయగలం, మతంతో కొద్ది రోజులు, ప్రాంతంతో కొద్ది రోజులు. కానీ ఒక బలమైన ఐడియాలజీ కనుక పట్టుకుంటే ఆ భావంతో కట్టిపడేసి, అందుకే సనాతన ఐడియాలజీని పట్టుకున్నాడు, సంఖ నాకినాడు. 1000 కోట్లు ఉన్నవాడు రాజకీయ పార్టీని ప్రారంభించాడు. డబ్బులతో మాత్రం పార్టీ నడపలేదు, పేరులతో మాత్రం పార్టీ నడపలేదు. మరి ఏది నడుపుతుంది పార్టీ అంటే యూ హావ్ టు హావ్ వెరీ కమిటెడ్ ఐడియాలజీ. నేను పుస్తకాలు రాసేస్తే సరిపోదు, కొంచెం చాలా మంది మేధావులు పుస్తకాలు రాశారు, కానీ నువ్వు నువ్వు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని నువ్వు బతకగలిగితే, బతకడమే కాదు దాని సత్ఫలితాలు రాజకీయంగా చూపించగలిగితే నువ్వే చాలా మందికి అది ప్రేరణ అవుతుంది. ఏం చూపించినవయ్యా? నేను ప్రారంభించింది ఏం చూపించిండు? ఈయన సిద్ధాంతం ఏంది, ఈయన ఐడియాలజీ ఏంది, ఈయన నేషనల్ ఇప్పుడు జాతీయ భావం అది మాట్లాడండి కదా. ఆ జాతీయ భావం ఓర్ కాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు చంద్రబాబు కాలకాడు ఉంది. చంద్రబాబు పెట్టిన భిక్ష, చంద్రబాబు పెట్టిన ఎమ్మెల్యే, చంద్రబాబు పెట్టిన ఎవ్రీథింగ్, చంద్రబాబు పెట్టిన ప్యాకేజీ, కూటమి ప్రభుత్వం పెట్టిన ప్యాకేజీ, ఎవ్రీథింగ్ అలా కాళ్ళ కింద అచ్చుకుక్కలాగా పడున్నావు. టోటల్గా వాళ్ళ జెండాలు మోస్తూ సైనికులతోటి, నీ సైనికులతోటి వాళ్ళ జెండాలు మోపిస్తూ నువ్వు ఒంటరిగా పోలేక, నువ్వు ఒంటరిగా నీ మనగడ నువ్వు మోసే జెండాలని చెప్పుకొని ఇప్పుడు నువ్వు ఏదో డిప్యూటీ సీఎం అయినావు. గత ప్రభుత్వంలో నీలాంటి డిప్యూటీ సీఎంలు 5గురు. నీకు వాళ్ళకు పోల్చుకుంటే అంతే. వాళ్ళ పరిస్థితి ఎట్లుందో నీ పరిస్థితి కూడా నెక్స్ట్ అంతే, అంతకు మించి ఏముండదు. సరే, నీ భావజాలం నీది. నీకన్నా విశ్వ నటుడు ఎన్టీఆర్నే గూడిపిన చంద్రబాబు నిన్ను గూడిపడంలో పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబుకి ఒక సపోర్ట్ అవసరం. గెలవలేడు అనుకున్నాడు, అన్ని సీట్లు రావు అనుకున్నాడు. సరే, నీ సపోర్ట్ తీసుకున్నాడు, గెలిచిండు. నెక్స్ట్ నీ పరిస్థితి ఏందో నువ్వు అర్థం చేసుకో. సరే, మీరిద్దరు కలిసి నాటకాలు ఆడొచ్చు, 10 సంవత్సరాలు ఇద్దరం ఏకదాటిగా పరిపాలన చేద్దామని మీరు అనుకోవచ్చు. ఇంకా 15 సంవత్సరాలు మీకు హోప్ ఉండొచ్చు. కానీ చూద్దాం ఏ విధంగా అవుతావు. నేనేదో జగన్కాయ గురించి మాట్లాడడం కాదు, అది కాదు. కానీ నువ్వు అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటలు, అధికారంలోకి వచ్చినాక మాట్లాడిన మాటలు చూసుకుంటే క్లియర్గా జనాలకు, ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర మిత్రులు అందరికీ అర్థమైపోతుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, ప్రతిదీ వాళ్ళు కొలతలతో సహా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. నీవు ఏం చేస్తాను వచ్చినావో, ఏం చేస్తున్నావు అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది. సో నిన్ను తిట్టలేదు, తిడితే బాగోదు. కానీ ఇప్పుడు ఈ వేదిక ద్వారా తిట్టలేను, కానీ తిట్టాలనుకుంటే మస్తుగా తిట్టాలంటే. ప్రారంభించినప్పుడు దాంట్లో చాలా మంది యూత్ వింగ్ రాజకీయ యూత్ వింగ్ తో స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే భావజాలాలు ఉన్నాయో మాట్లాడుకున్నామని దానిని ఒక ప్రాపర్ ఒక ఫ్రేమ్ వర్క్ లో చేసి 7 సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పుడు నేను మాట్లాడడం చాలా ఇంటిగ్రేటెడ్ ఐడియాలజీ. ఒక కంపెనీ నడపలేనప్పుడు 5-6 కంపెనీలు కలుస్తాయి, అమాల్గమేషన్, లేదంటే కార్పొరేట్స్ విలీనం అవుతాయి. అంటే సర్వైవల్ కోసం విలీనం అవుతున్నప్పుడు ఈ సమాజం కోసం ఎన్ని రకాల ఐడియాలజీ కలిగితే ఎప్పుడు మారుతా ఉంది ఐడియాలు, మార్పు నిరంతరం. కానీ వచ్చే మార్పు
అది మరింత ప్రగతి బాట వైపు ఉందా లేదంటే పురోగత అధోగత చూసుకోవాలి. సో మార్పు అనేది అనివార్య కానీ రిజల్ట్ ఓరియంటెడ్ పొలిటిషియన్. నా పర్సనల్ లైఫ్ పోయింది, నా వ్యక్తిగత జీవితం నాకు లేదు. కష్టపడి ఎవరి కోసం వచ్చినావు మరి? నీ వ్యక్తిగతం కోసమే వచ్చినావు. ఇప్పుడు నువ్వు ప్రజలను ఏదో ఉద్ధరిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ అక్కడ మ్యాటర్ ఏం లేదు. చేద్దాం నా మీద కేసులు వేస్తాను. ఒక పొలిటికల్ లీడర్ ఎలా బతకాలి? నాకే కంపెనీస్ లేవు, పత్రికా కంపెనీస్ లేవు, పబ్లికేషన్స్ లేవు, సిమెంట్ ఫ్యాక్టరీస్ లేవు. జగన్ కొనే నీకు లేవు, కొన్ని లేదు. అవి సంపాదించుకోవాలి. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పెద్ద బలమైన పార్టీలో ఉంటే నేను కూర్చోబెట్టి నేను ఒక కథలు లాంచ్ పైసలు వేసుకుని సంచి పెట్టుకుని తినడం సిద్ధం. కానీ మన అలాంటి పార్టీ కాదు మనం. అన్ని నేనే అవ్వాల్సి వచ్చింది. సైద్ధాంతిక బలం నేనే ఇవ్వాలి, పార్టీని నడపాల్సిన ఆర్థిక బలం నేనే ఇవ్వాలి, ప్యాకేజ్ తెచ్చుకోవాలి. మళ్ళీ దీనికి కావాల్సిన పోరాట బలం ముందు నేను నడిపించాలి. 3 అంచెల పోరాటం చేసే కానీ పార్టీని 15 సంవత్సరాలు ముందుకు నడపలేకపోయాను. వచ్చాను, నిలబడ్డాం కాబట్టి దీనికి ప్రేరణ తీసుకుని చాలా మంది వచ్చారు. యువత, ఆడపడుచులు వచ్చారు, యువత వచ్చారు. అసలు ఎలక్షన్ మీరు అంటే అందరికి ఇదే అడుగుతున్నాం. మనం అసలు ఎలక్షన్స్ ఇలా చేయలేదు. ఇది అందరికి అప్పలేదు, జనసేన కదా, ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా అప్పలేదు. జనసేన ఈ కూటమి ఏర్పడాల ఏమి జరిగి ఉండేది ఒక పాసిబుల్ సినారియోస్ మీరు ఊహించు. ఏదైనా జరగవచ్చు. ఇండిపెండెంట్ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, లేదంటే తిరిగి వైసీపీ వచ్చి ఉండొచ్చు. ఏది అంటే దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ చాలా స్థిరమైన ఆలోచన విధానంతో పాడిపోయాడు. దీన్ని ఆలోచన చేసాం, ముందుకు తీసుకెళ్ళాం. 10 అంటే ఏంది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యంగా నేను రేపు చెప్పదలుచుకుంటున్న క్యాడర్కి అందరికీ కూడా, గెలుపుకి అందరూ ఉంటారు, ఓటమికి ఎవరు ఓన్ చేసుకోరు, అందరూ వదిలేస్తారు. నేను కష్టాల్లో ఓటమిలో నిలబడతాను తప్ప సుఖాలు ఎప్పుడు కనిపించింది, ఇప్పుడు విషయాలు ఎప్పుడు కనిపించింది. విశాఖపట్నం 2018 పోరాట యాత్రప్పుడు అబ్బాయి సతీష్ శంకర్ గౌడ్ ఉన్నాడు. నీకు ఎంత ఇచ్చాను శంకర్ ఆ రోజు? నీకు ఎంత 13 లక్షలు ఇచ్చాను కదా నీకు బడ్జెట్. నా దగ్గర ఉన్నది 13 లక్షలు. నేను చెప్పాను ముందు కూర్చున్నా, పోరాట యాత్ర చేసేద్దాం, ఎవరు ఏది పడితే తిన్నాం అంతే, లేదా రోడ్డు మీద కూర్చొని పడదాం, లేదా 10,000 తీసుకొని ఎక్కడో సత్రాల్లో పడుకుందాం, లేదు రోడ్డు మీద పడదాం. ఇంత పిచ్చితో వచ్చాం. అండ్ ఇది ఎందుకు చెప్తానంటే, మీకు తర్వాత ఒకళ్ళు కదిలారు, కొంత డొనేషన్స్ ఇచ్చారు, కొంతమంది జీతాలు. ఒక టీచర్ ఒక రోజువారీ శ్రామికుడు 150 రూపాయలు నాకు పంపిస్తాడు, పనిచేసి పంపిస్తాడు. ఒక స్కూల్ టీచర్ తనకు వచ్చే నెల జీతంలో ఆ పెన్షన్ ని కూర్చోబెట్టి ఇలా పంపిస్తారు. మొన్నట్టు ఎవరు చెప్తాను రా, ఇప్పుడు కొంతమంది భరిస్తారు. లేదంటే పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాడు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరిగట్లేదు. అసలు ఈరోజు సుధాకర్ అనే కేసు అలా ఎక్కడి నుంచి బయటకు వస్తుంది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? నువ్వే తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసినావు? గత ప్రభుత్వం 2019, 2024లో ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి, అది 2017లో జరిగింది. అది మీ గవర్నమెంట్ లో జరిగింది. తర్వాతకి వేరే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏం చేయలేకపోయారు. నువ్వు ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి కేసులు ఇంకెన్నో ఉన్నాయి. అలాంటివి నువ్వేమైనా చేస్తున్నావా? అప్పుడు నీ అధికారం కోసం నీకు ఏదన్నా ఒక ఇష్యూ కావాలని నువ్వు ఆ రోజు ఆ ఎజెండాని ఎత్తుకున్నావు. ఆ ఎజెండాని ఎత్తుకొని నువ్వు పబ్లిక్ ఫిగర్ కాబట్టి, సినిమా హీరో కాబట్టి, నువ్వు జనంలోకి వెళ్తే నీ చుట్టూ ఒక 1000, 10,000, 20,000 మంది వస్తే రావచ్చు చూడడానికి. అది నీ జనాకర్షణ, నీ సినీ ఆకర్షణ. దాంతోపాటు నువ్వు వచ్చినావు, చూసినావు, వాళ్ళని ఓదార్చినావు. కానీ న్యాయం ఎక్కడా? నువ్వు చేసిన న్యాయం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వే పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా, నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్ లెక్క అన్ని కథలు నువ్వే చెప్తున్నావు. డిఎన్ఏలు మారిపోయినాయి అని చెప్తున్నావు. ఎవ్రీథింగ్, ప్రతిదీ నీ కంట్రోల్లో లేదన్నట్టుగా, నువ్వు అసలు అధికార పక్షంలో ఉన్నావా లేదా అనేది నీకే భ్రమ లేకుండా మాట్లాడుతున్నావు. అసలు ఎవరికైనా ధైర్యం ఉండాలి. ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరైనా రోడ్డు మీద
అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తురా లేదా? ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉందో చెప్పండి ఎవరికైనా. మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పట్ల వేదం తీసుకున్నాను. అది సరదాన 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మరి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జియో రిలీజ్ చేశారు, మా దగ్గర చెల్లింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ప్రొసీడ్ చేయాలి ఆఫీసర్. హోంశాఖ సెక్రటేరియట్ లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆఫీసర్. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపిస్తున్నాం, పంపించేసాం. అందులో లెటర్ చేశారు, లాక్ చేశారు, లాక్ లో పెట్టారు. ఇది జరిగింది. చాలా చిల్లరగా ఉంది నువ్వు చెప్తాను. ఈ ప్రాసెస్ లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏంటంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు, అదంతా కాదు కానీ నేను చెప్తా దాని స్టోరీ. అప్పుడు నీకు ఒక ఇష్యూ కావాలి, నీకు అధికార దాహం తీరాలంటే ఏదో ఒక ఇష్యూని ఎజెండా చేసుకొని నువ్వు రాజకీయాలు చేయాలి కాబట్టి సుగాలి ప్రీతి అనే అంశాన్ని ఎంచుకున్నావు. దానికోసం నువ్వు వెళ్ళినావు. నువ్వు వెళ్తే నీ సినిమా హీరో కాబట్టి నీకు జనాలు వెనకాల వచ్చిర్రు. సరే ఏదో చేస్తాడు అనుకోరు, నమ్మిరు, ఓట్లు వేసిరు, జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం జరిగిపోయింది. నువ్వు ఆ కేసు వెనకాల ఆ పార్టీ, మీ పార్టీలకు సంబంధించి, మీ కూటమి పార్టీలకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారని తెలుసుకొని నీ అంతలో నువ్వు బ్యాక్ అయ్యే పొజిషన్కి వచ్చేసినావు. దాన్ని ఏం చేయలేవు, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేవు. వాళ్ళ కన్న తల్లి ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కి నిన్నే విమర్శిస్తుంటే నీ ముఖం ఎడబెట్టుకోవాలని తెలవక నువ్వే ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకొని నీ పార్టీ క్యాడర్ని పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. అంటే నువ్వు నీ పొజిషన్ ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. నువ్వు అన్న వేపట్లో నువ్వెంత, నీ ఆర్థిక స్తోమత ఎంత, నువ్వు మాట్లాడే మాటలు ఎంత, ఎవరు నువ్వు అనేటట్టుగా ఉంది కదా. రేపు నీ పరిస్థితి కూడా అంతే. ఎవరు నువ్వు అనే స్టేజ్కి నువ్వు వెళ్ళే పొజిషన్ అయితే కనిపిస్తుంది. మనం ఏం చేస్తాం, నాకు అంత వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకెంతే ఉన్నారు. ఏం చేసినావు మరి? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ నెలకొన్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన వృత్తి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్లి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, అలాంటి ఇష్యూలు ఇంకా చాలా ఉన్నాయి. అవి ఎందుకు చేస్తారు? చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు పరిహారాలు. నీ ఎస్సీ ఎస్టీ అంటున్నావు, నీ పిఠాపురంలో జరిగిన ఎస్సీ ఎస్టీల మీద దాడుల మీద నువ్వు స్పందన ఏంటి నీది? ఎక్కడ పోయింది నీ స్పందన? వారి కుటుంబానికి కర్నూలు రూరల్ మండలం దిమ్మిదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక్కొక్కరికి చంపేస్తున్నారు. మరి అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి మట్టుకోమని చెప్పండి, ధైర్యం వచ్చి ఇప్పటికి ధైర్యం చేయడం. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్ళలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ ఎట్లా రెచ్చగొడుతున్నాడు అంటే అక్కడున్న వాళ్ళందరూ జగన్ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు, జగన్ క్యాడరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మీరు లేరు అని రెచ్చగొట్టే విధానంలో రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. పార్టీ నాయకులు దీనికి ఒకసారి స్పోక్స్ పర్సన్స్, వీర మహిళా నాయకులు యాక్టివ్ అని మాట్లాడుతూ నిర్ణయించుకుంది. ఒకసారి